ఆపత్కాల సమయంలో బాధితుల ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని ముందుకు రావాలని ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు కొత్త ఓ రాజేశ్వర్ సూచించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జన్మదిన ఉత్సవాల్లో భాగంగా స్థానిక కన్యకా పరమేశ్వరి ఆలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. వైశ్య రక్షక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరంలో భాగంగా పలువురు యువకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేశారు. వారిని అతిథులు ప్రత్యేకంగా అభినందించారు. ऐसे हो गए हमारे एवीएस मेंबर्स थोड़ा జై వాసవి అందరికీ నమస్కారం. ఈరోజు కన్యకా పరమేశ్వరి ఆలయం ముందర కన్యకా పరమేశ్వరి దేవి జన్మోత్సవం సందర్భంగా నవరాత్రుల దినోత్సవాలలో ఈ రోజు నాడు వైశ్యరక్షక ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రక్తదాన శిబిరం ఆర్యవైశ్య సంఘంలో ఉన్న ఆర్యవైశ్య యూత్ అసోసియేషన్లో ఇంతకుముందు 2018 సంవత్సరంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయబడ్డది. అప్పుడు కూడా 100 కంటే ఎక్కువ సభ్యులు వ్యక్తులు పాల్గొని ఇందులో రక్తదానం ఇచ్చినారు. 2019 సంవత్సరంలో కూడా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయబడ్డది. అప్పుడు కూడా అమ్మవారి జన్మోత్సవం సందర్భంగా 100 కంటే ఎక్కువ రక్తదాతలు ముందుకొచ్చి తమ రక్తాన్ని ఇచ్చి ప్రాణదాతలుగా నిలిచారు. కోవిడ్ కారణంగా దాన్ని కంటిన్యూ చేయలేకపోయాము. ఈ సంవత్సరము అమ్మవారి జన్మోత్సవం సందర్భంగా ఈ రక్తదాన శిబిరం వైశ్యరక్షక ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడ్డది. ఈ రోజు నాడు ఈ వైశ్యరక్షక ఆధ్వర్యంలో ఇంతకుముందు డిసెంబర్ మాసంలో శివపురాణం సప్తాహాన్ని కొనసాగించాము ఇదే ఆలయంలో.